వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో మీరు చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్న వ్లాగ్ ఇదే అనుకుంటాను. అదేంటంటే ఫ్యామిలీ రియాక్షన్. అందరి రియాక్షన్స్ నేను ఇదే వ్లాగ్ లోనే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రివీల్ చేసినప్పటి నుండి కామెంట్స్ లో అవ్వచ్చు, డిఎమ్స్ లో అవ్వచ్చు అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఎలా ఉంది హెల్త్, అంతా బాగా కేర్ఫుల్ గా చూసుకోండి, హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఫస్ట్ 20 days నాకు పెద్దగా ఏం అనిపించలేదు. తర్వాత నేను చెప్పినట్టు ఫస్ట్ సెమిస్టర్ లో కొంచెం అయితే అది నార్మలే కదా, మార్నింగ్ సిక్నెస్ అవ్వచ్చు, అదంతా ఉండింది. బట్ ఇప్పుడు నేను సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ఏ లిటిల్ బెటర్ అనమాట. నేను ఇంకా డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను. అండ్ నేను ఎప్పుడైతే దర్శన్ది నాది రియాక్షన్ వీడియో పోస్ట్ చేసినానో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారనమాట. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ పెట్టండి, అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళది రియాక్షన్ పెట్టండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ మీరు ఇప్పుడు నెక్స్ట్ అదే చూస్తారు. యాక్చువల్లీ మేము ఆ రోజు ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ అంతా కన్ఫర్మ్ అయిపోయిందో సేమ్ డేనే మేము అత్తయ్య వాళ్ళకి చెప్పామన్నమాట. సో అంటే వాళ్ళకి అస్సలు ఐడియా కూడా లేదు మేము నార్మల్ గా బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి. కొన్ని చిన్న చిన్నవి షాపింగ్ చేసి వచ్చామన్నమాట. సో దట్ వాళ్ళకి సర్ప్రైజ్ లాగా చూపించేకి బాగుంటుంది అని చెప్పేసి చాలా ర్యాండమ్ థింగ్స్. సో అవి పెట్టి చూపిద్దామనే ఐడియా ఉండింది. కాకపోతే దానికి మేము ఇంట్రో లాంటిది ఏమి ఇవ్వలేదు. ఇంట్రోస్ అని తర్వాత ఇచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మన దర్శన్ సార్ కూర్చొని ఉన్నాడు చూడండి. నేను బట్టల గురించి మాట్లాడుతా ఉంటే దర్శన్ బట్టలు పట్టుకొని కూర్చున్నాడు. గైస్ కొన్ని జిమ్ కి వెళ్తున్నాడు కదా, బాగా మంచి టీ షర్ట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాడు. కొన్ని నావి కూడా ఉన్నాయి గైస్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా టైట్ ఉన్న బట్టలు కాకుండా, అది నాది ఏం అట్లా అంటావు. సో టైట్ ఉన్నవి కాకుండా కొంచెం లూజ్ గా కంఫర్టబుల్ గా వేసుకోవాలి కదా ఇంట్లో. అందుకు నేను కొన్ని తెచ్చుకున్నా, దర్శన్ కొన్ని తెచ్చుకున్నాడు. చూపిస్తాడు గైజ్ ఇప్పుడు. ఇంకోటి ఏమంటే వేసుకొని వస్తాయి అందరూ జిమ్ లో ఎక్కడ నుండి తీసుకుంటారు, ఎక్కడ నుండి తీసుకుంటారు. ఓ వావ్ గైజ్, సెలెక్షన్ నాదే కాబట్టి అంత బాగుంటుంది గైజ్. ఓకేనా, నేనే సెలెక్ట్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము ఇది ట్రై చేసేద్దామా దర్శన్? ఓకే సరే నువ్వే వేసుకో. ఎప్పుడెప్పుడు అని ఉన్నాడు, తెచ్చినప్పటి నుండి వేసుకో. రోజు నుండి అడుగుతున్నాయా ఎక్కడ నాది అంటే దాచిపెట్టేసినాను దర్శన్. ఓకే ట్రైయింగ్ గైస్. ఇది దర్శన్ ది ఫస్ట్ ది. చూడ్డానికి ఎంత క్యూట్ గా కనిపిస్తోందో ఎప్పుడు చూసినా. ఇంకోటి తెలుసా గైస్, దర్శన్ ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటాడు. సో పెళ్ళైనప్పటి నుండి ఇట్లా కొత్త కలర్స్ అన్ని లావెండర్, పింక్స్ బాగుంటాయి దర్శన్. చూసి ఫస్ట్ టైం ఏందో బాగుంది దర్శన్ పాటికి దర్శన్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం గైస్. చూడండి ఎంత మంచిగా కనిపిస్తోందో. బ్రౌన్, బ్లాక్, వైట్, అంతే, గ్రే అంతే. ఇట్లా కలర్స్ చూడు ఎంత మంచిగా కనిపిస్తోందో. చాలా చాలా బాగుంది అసలు. టీ షర్ట్ అంతా వెరీ కంఫర్టబుల్. అంటే చాలా ఫ్రీగా ఉంది. నీకు నచ్చింది కదా, నీకు కంఫర్ట్ ఉంటే పెట్టుకో. ఓకే గైస్, లింక్ అయితే ఇచ్చుంటాను కింద. పెద్దగా వస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి. కొంచెం అట్లుంటే బాగుంటుంది, లూజ్ ఉంటే బాగుంటది గైస్. నాకు టైట్ ఉంటే నచ్చదు. దట్టు ఈ మధ్యనే బ్యాగీ ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ అవుట్ ఫిట్ దర్శన్. సేమ్ అది నీలాగే ఉంది దర్శన్. నీకు కరెక్ట్ సెట్ అయింది. కాకపోతే నువ్వు ఆ బూజా దాంట్లో పోతావు. ఇదేదో బండి కూడా క్యూట్ గా ఉంది. ఇట్లా బండిలో సేమ్ టు సేమ్ ఉంటావు దర్శన్. ఇట్లా బండి తీసుకో ఒకటి, దాని మీద నువ్వు పోతుంటే ఇట్లే క్యూట్ గా ఉంటావు తెలుసా. చాలా బాగుంది. బ్లూ కలర్ గైజ్, నేవీ బ్లూది. వెనక్కి తిరిగి ఒకసారి. వెనక ఏం లేదా, ప్లెయిన్. కానీ చాలా బాగుంది. ఇట్స్ వెరీ డీసెంట్. అంటే నువ్వు జిమ్ కనే కాదు, రెగ్యులర్ యూజ్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంది. అంటే ఇది బేవకూఫా బ్రాండ్ గైస్. నేను తిట్టడం లేదు గైస్, అది బ్రాండ్ పేరు. అది దాంట్లో ఏమంటే ప్రాపర్ ఫిట్టింగ్, అంటే లూజ్ ఫిట్టింగ్ కాదు, అది కొంచెం నార్మల్. 2XL అయినా కూడా బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ వస్తుంది. సో ఇది ప్రాపర్ ఫిట్టింగ్ అనమాట. ఇది లూజ్ ఫిట్టింగ్ కాదు, ఇది బ్యాగీ ఫిట్ కాదు, రెగ్యులర్ ఫిట్ కాబట్టి. అవును, రెగ్యులర్ ఫిట్ కాబట్టి చాలా బాగుంది గైస్. చూడ్డానికి అంతా చాలా బాగుంది. నువ్వు చూసుకోకుండా ఇక్కడ చూపిస్తే కదా తెలిసేది ఎట్లుందో. ఓకే, నేను రేటింగ్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి 10/10, ఇది 9/10. ఇది ఇంకొంచెం లూజ్ ఉంటే ఇంకా బాగుంటా, బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. బాగుంది. అవును. ఓకే, ట్రై ద నెక్స్ట్ వన్. అవును. ఓకే, అసలు ఇంకా ఇప్పుడు చూసే కొద్దీ నువ్వు ట్యాగులు వీకేస్తే ఎట్లా?
గైస్ ఇది కూడా సేమ్ బ్రాండే, నాట్ స్పాన్సర్డ్, ఓకేనా. కానీ చూడు, ముందు దాని ఫిట్ కి దీని ఫిట్ కి డిఫరెన్స్ నువ్వేం చూసుకోలేదు తెలుసా. రెగ్యులర్ ఫిట్, బ్యాగీ ఫిట్ అని ఒకటి ఉంటది కదా, జనరల్ గా 2XL అంటే 2XL కానీ ఇదైతే చాలా బాగుంది దర్శన్. దర్శన్ సేమ్ నీ క్యాప్షన్ బాగా సెట్ అవుతుంది తెలుసా. వెనకాల లైఫ్ ఈస్ టూ షార్ట్ టు బి నార్మల్ ఉన్నది, ఫ్రంట్ లో వచ్చేసి స్టే వియర్డ్, యు ఆర్ ఆల్రెడీ వియర్డ్. నీకు నువ్వు ఎంత బాగా చెప్పుకుంటానో చూడు. ఏంది అసలు ఎస్ యు ఆర్ వియర్డ్, యూ విల్ యాక్ట్ వియర్డ్ ఒక్కొక్కసారి తెలుసా. నువ్వే అమ్మాయిల కంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ నీకు వస్తాయి తెలుసా. యా నీకే ఎప్పుడు నువ్వే తిడుతూ ఉంటావు. ఎస్ ఐల్ గివ్ వర్క్ బికాస్ యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ కాబట్టి. బాగుంది, స్టే వియర్డ్ లైక్ దిస్ ఫర్ ఎవర్, ఎప్పటికి ఇట్లానే ఉండు, ఓకేనా. అండ్ ఇంకోటి తెలుసా గైస్, బాగుండదు, అందుకే నాకు ఎందుకు ఏమనిపిస్తాను తెలుసా, ఈ టీషర్ట్ నీకంటే నాకు బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తాను. నాకు ఇచ్చేవా ఇది? అంతేలే, నేను అడిగితే ఆ మాత్రం టీషర్ట్ కుడియవా? ఈ టీషర్ట్ నాకంటే నీకే సెట్ అవుతుంది అంటే క్యాప్షన్ నీకు సెట్ అవుతుంది, క్యాప్షన్ నీకు సెట్ అవుతుంది. సరేలే ట్రై చేయి ఇంకొకటి. ఇది కూడా బాగుంది, కలర్ బాగుంది. ఓ మై గాడ్ దర్శన్, నువ్వు 2 లావెండర్ కొన్నావు అంటే ఒక లావెండర్ నాకు ఇచ్చి ఇంకొకటి నువ్వు తీసుకో. ఇది బ్యాగీ ఫిట్ కాదు, ఇది రెగ్యులర్ ఫిట్. చూడు కావాలంటే వేసుకొని. వెనక్కి తిప్పు, టర్న్ అరౌండ్. ఓ నైస్, బాగుంది దర్శన్, భలే క్యూట్ గా ఉన్నావు, కలిసిపోయినావు తెలుసా దాంట్లో కరెక్ట్ గా. ఇది కొంచెం లావెండర్, మనది బ్యాక్గ్రౌండ్ కొంచెం పింక్ అంతే, కానీ చాలా బాగుంది. ఇట్ ఈస్ నైస్, వెరీ నైస్, చాలా క్యూట్ గా. సేమ్ అమ్మాయిలు వేసుకుంటే ఎంత క్యూట్ గా ఉంటుందో అంత క్యూట్ గా ఉంది దర్శన్. బాగుంది నిజంగా, చాలా బాగుంది. అబ్బాయి నాట్ అమ్మాయి, ఏదైనా కలర్ ఈజ్ యూనివర్సల్, అమ్మాయిలు అబ్బాయిలు అని ఏమి ఉండదు, ఎవరికైనా సెట్ అయితే బాగా వేసుకోవచ్చు. మాట్లాడితే అట్లా ఫైర్ ఇస్తా ఇద్దులే, కానీ చాలా బాగుంది గైజ్. అంటే నేను ఇది కొంచెం టైట్ ఉంటుందేమో అనుకున్నాను, నీకు షోల్డర్ దగ్గర అంత పర్ఫెక్ట్ ఉంది కదా. నాకైతే ఫ్రీ ఉంది, ఫ్రీ ఉంది, బాగుంది. అంటే అది ఫస్ట్ ఇది నేవీ బ్లూ చూసినా కదా, 2XL, ఇది 2XL అంటే ఏమంటే ఇది చూడు కొంచెం ఫ్రీ ఉంది. గైజ్ ఎవరైనా మంచి టీ షర్ట్స్ కోసం చూస్తాం అంటే దర్శన్ అన్ని బాగా హిట్ అయినాయి గైజ్. అండ్ ఇంకోటి అప్డేట్ ఏమంటే, ఇంతకు ముందు వేసుకునే టీ షర్ట్ నేను తీసేసుకుంటాను గైజ్, ఇందాకే కాంప్రమైజ్ అయినాం. ఎస్ నేను తీసేసుకుంటాను అన్నది, అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ఏమంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ మమ్మ నువ్వు, అందుకే నార్మల్ టైమ్ లో కూడా ఇస్తావు కదా, ఎందుకు అట్లా? ఎప్పుడో ఒకసారి. ఓకే, ఇప్పుడైతే ఏం లేదు, ఇవ్వాల్సిందే, త్యాగం చేయాల. అయ్యో ఇదే కంటిన్యూ చేసుకో లైఫ్ అంతా, బాగుంటుంది. సర్లే నువ్వు ట్రై చేద్దులే. టీ షర్ట్స్ అన్ని బాగున్నాయి గైస్, లింక్ ఇచ్చుంటాను. నావి 2 ఎక్కువ ఏం లేవు, నావి చూపించేస్తా ఫాస్ట్ గా. నేను పెట్టుకునేటివి 2 కూడా ఇంట్లో నైట్ డ్రెస్ లాగా ఫ్రీగా వేసుకునేటివి. చాలా బాగుంది పాప కదా, చిన్న చిన్న దానికి అట్లా బయటికి పోవాలన్నా కూడా మళ్ళీ చేంజ్ చేసుకోకుండా డీసెంట్ గా ఉండేటివి పెట్టుకున్నాను గైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఆరెంజ్ కలర్ ఎక్కువ లేవు కదా నా దగ్గర అని పెట్టుకున్నాను. బాగుంది దర్శన్, చాలా బాగుంది. అండ్ దీనికి పాకెట్స్ ఉన్నాయి గైస్. ఏదన్నా మనం వాకింగ్ వెళ్తే నువ్వు పాకెట్ లో ఫోన్ పెట్టుకోవచ్చు, ఫోన్, ఎయిర్ పాడ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లస్ కాలర్ నెక్ చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కూడా బాగా సూట్ అయింది. కలర్ ఎట్లెట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను, బాగుంది. బట్ కలర్ అంతా కూడా చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది గైస్. ఓకేనా, ప్రైస్ కూడా మరీ ఎంత ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, నార్మల్ ప్రైసెస్ లో తీసుకుంటా ఇంట్లో వేసుకోవడానికి కదా. ప్లస్ ఇది కాటన్, సో బెంగళూరులో ఎప్పుడెప్పుడు ఎండ వస్తాం కాబట్టి సరిపోతుంది. యాక్చువల్లీ సమ్మరే గైస్, కాకపోతే మనకు క్లైమేట్ బాగా చేంజ్ అయింది, వాతావరణం మారింది కాబట్టి కొంచెం ప్లెజెంట్ గా ఉంది. బట్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. ఇంకొకటి ఉంది నాది, అది కూడా వేసేసుకుంటా గైస్. ఇది నా సెకండ్ ది, ఇది కూడా చాలా బాగుంది. నైట్ వేర్ పింక్ అండ్ పింక్, పింకీ ఇట్లాంటి నా దగ్గర బ్లూ ఒకటి ఉంది గైస్, బ్లూ బ్రౌన్ ఒకటి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కలర్ దొరికితే ఇస్తాను. ఎప్పుడో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు వేసుకున్నట్టున్నా. ఇవి బేసిక్ గా బయటికి వాకింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో లాంజ్ వేర్, లేదంటే జిమ్ కి ఎవరైనా కొంచెం ఫ్రీగా వేసుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్. కలర్ అంతా చాలా బాగుంది. అండ్ దీంట్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను. నువ్వు ఎట్లున్నావు తెలుసా, ఎట్లున్నా డిజ్నీ వరల్డ్ లో వస్తాయి కదా ఏంది చిన్న చిన్న బొమ్మలు, అట్లున్నావు. కలర్ బాగుంది కదా, బాగుంది. ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను. బేబీ పింక్ బాగుంది, కానీ వెనకల దానికి కొంచెం కలిసిపోయింది కాదు, అంటే నువ్వు కొంచెం లైట్ గా ఉన్నావు, కొంచెం మ్యాట్ ఫినిష్ లో ఉంది అంతే డిఫరెన్స్. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. రెండు బాగున్నాయి, అన్ని బాగున్నాయి గైస్. కింద ఇచ్చుంటాను లింక్స్, కావాలంటే చూడండి. అండ్ ఇంక ఇప్పుడు ఏంటంటే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా రియాక్షన్స్ రాబోతున్నాయి. కంటిన్యూ వాచింగ్.
మీరు ఫస్ట్ చూడబోయే రియాక్షన్ వచ్చేసి అత్తయ్య మావయ్యది అనమాట. వాళ్ళని లోపలికి పిలిచి ఒక వీడియో షూట్ ఉంది, ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చినాం, అది మీరు జస్ట్ ఓపెన్ చేసి చూపించాలి అంతే అని చెప్పామన్నమాట. ఓకే అన్నారు. కెమెరా ఒక దగ్గర పెట్టేశాము అండ్ మేము ఫోన్లో కూడా రికార్డ్ చేసామన్నమాట. ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఫోన్లో ఉండే క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయిందో తెలియదు, మిస్ అయిపోయింది అది మొత్తానికి. బట్ రియాక్షన్ మాత్రం పక్కా క్యాప్చర్ అయింది గైజ్, అన్ని రియాక్షన్స్ అలాగే వచ్చాయి. సో డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్. హాస్పిటల్ కోక్ బండిది. థ్యాంక్ యూ. ಫಸ್ಟ್ ಎದ್ದ ತಕ್ಷಣ ಬಟ್ ಏನಿದು ಆಮೇಲೆ ಸಣ್ಣ ಸಣ್ಣ ಬಟ್ಟೆ ಗೊತ್ತಾ? ಓ ಸೂಪರ್ ಆಗಿ ತೊಳೆದಿರ್ತೇನೆ. ಅಲಿಬೇಡಿ ಅಲಿಬೇಡಿ. అత్తయ్య మావయ్య కూడా దే ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు రియాక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా అసలు. అండ్ మావయ్య అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలా మ్యాటర్ అనుకున్నారనమాట. కానీ మేమే చెప్పాము, ఇప్పుడే చెప్పడం వద్దు అని చెప్పేసి, కొన్ని రోజులు అయిన తర్వాత చెప్పండి అన్నట్టు అన్నామన్నమాట ఇంతకు ముందు. అండ్ అత్తయ్యకి మొత్తం అంతా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు ఏమైంది అని చెప్పేసి. బికాజ్ వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎన్ని రోజులు అయింది ఏమి అని చెప్పేసి. మిగతా వాళ్ళందరికీ ఇంత ఎర్లీగా చెప్పలేదు, మేము ఇప్పుడిప్పుడే చెప్పాము. అండ్ అత్తయ్య అండ్ అమ్మ వాళ్ళకి మాత్రమే ఇంత ఫస్ట్ తెలిసిందనమాట. బికాజ్ ఎప్పుడైనా గుడ్ న్యూస్ అనేది దాచుకోవాలని ఎవరికీ ఉండదండి, అందరికీ ఎప్పుడెప్పుడు చెప్దామా అనే ఫీలింగ్తోనే ఉంటుంది. కాకపోతే వన్స్ అంతా కన్ఫర్మేషన్ వచ్చే వరకు, ఆ మెయిన్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే 3 months ఉంటాయో అది అయిపోయే వరకు కూడా మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్ కదా అని చెప్పేసి చెప్పకుండా ఉంటాం అనమాట. ఓన్లీ క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళతో ఒకటే చెప్పుకున్నాం మేమైతే. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్, అసలు ఎన్ని వీడియోస్ చూసినాను, అసలు ఎట్లా ఉంటుందో ఏమో. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ దర్శన్ చూస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఇంత చిన్న నీకు ఈ సిమ్టమ్ ఉందా, నీకు ఈ సిమ్టమ్ ఏమైనా తెలుస్తా ఉందా అని చెప్పేసి. ప్రస్తుతానికి నాకు తెలుస్తా ఉండేది, ఐ డోంట్ నో నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా లేదంటే ఏంటి అని చెప్పేసి. బట్ ఐ ఫీల్ వెరీ మచ్ బ్లోటెడ్. సో ఈ వ్లాగ్ అయితే ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ గైస్. ఇట్స్ బిన్ 3 days అంతే. సో నేను ఎలా షూట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి నాకు అసలు తెలియదు అనమాట. నాకు అసలు సడన్ గా అది స్ట్రైక్ కూడా అవ్వట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు బీ హెల్దీ, I just want to make sure everything is all right. అదే మీకు అప్డేట్, అందుకే అన్ని అయిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఈ అప్డేట్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనము ఇప్పుడు చెప్పు పర్లేదు, ఫోరం కి వెళ్తున్నాము. ఎందుకు? చిన్న లిటిల్ ఫీట్స్ లైక్ షూస్, చిన్న బేబీ షూస్ తీసుకోవాలని చెప్పేసి.
నాకు దర్శన్కి అయితే అమ్మ వాళ్ళకి ఎప్పుడెప్పుడు చెప్దామా అనే ఎగ్జైట్మెంటే చాలా ఉంది. దర్శన్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత ఎగ్జైట్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు చెప్పాలా అని చెప్పేసి. కాకపోతే మేము ఫోన్లో చెప్పాలి అనుకోలేదు, ఎందుకంటే అవైలబుల్లో లేని వాళ్ళు అయితే పాపం ఫోన్లో చెప్పుకుంటారు, వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి. మనకు బెంగళూరు నుండి అనంతపూర్కి వెళ్ళడానికి మహా అంటే ఒక 3-4 hours అంతే పడుతుంది. జాగ్రత్తగా వెళ్ళి అందరివి రియాక్షన్స్ డైరెక్ట్గా చూస్తే హ్యాపీనెస్సే వేరు కదా అనిపించింది అనమాట. సో అందుకే మేము ఏం చేసామంటే మరీ డైరెక్ట్గా ఆ కిట్ చూపించేది కూడా అంత సస్పెన్స్ అనిపించదు కదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న షాపింగ్ లాంటి దానికి వెళ్ళామన్నమాట. అబ్బాయికి ఒకటి అమ్మాయికి ఒకటి ఏదైనా డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ బ్లూ పింక్ కలర్లో కాకుండా కొంచెం ఏదైనా న్యూట్రల్ కలర్స్లో తీసుకుందాము అన్నట్టు అనుకున్నాం అనమాట. అండ్ అట్లనే చూస్తూ ఉంటే అసలు ఎంత మంచి మంచి క్యూట్ కలెక్షన్ ఉన్నాయో అండి. ఎప్పుడన్నా మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా సైడ్లో చూస్తాం కానీ మరి స్పెసిఫిక్గా కిడ్స్ కోసం కిడ్స్ సెక్షన్కి పోయిండేది అయితే ఇదే ఫస్ట్ టైం. వీ వెంట్ టు H&M. మేము వెళ్ళినప్పుడు అయితే కలెక్షన్ ఎంత క్యూట్గా ఉండిందంటే ఇట్స్ వెరీ వెరీ నైస్. అసలు అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ ఉంది, అబ్బాయిలకు కూడా అట్లనే అంతా బాగుంది. అండ్ ఫైనలీ దర్శన్కి ఆ చిన్నది అటు సైడ్ ఉంది కదా, సో అది బాగా నచ్చింది అనమాట. తనకు రైట్ సైడ్లో ఉండేది, దానికి లెఫ్ట్ సైడ్లో ఉండేది బాగా నచ్చింది. సో వీఆర్ లైక్ ఓకే ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి చిన్న హింట్స్ దేంట్లో అయితే ఉన్నాయో అవి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాక్సెస్ అవ్వచ్చు, కొంచెం చూస్తూనే గుర్తుపట్టేలాగా కూడా ఉండాలి కదా అన్నట్టు అనమాట. సో ఇక్కడ షాపింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ప్యాక్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మన వాళ్ళు షార్ప్ ఎక్కువ. దట్టు నేను తీసుకునే ఐటమ్స్ అన్ని కూడా ఈజీగా గెస్ట్ చేసేలాగా ఉండేటివే తీసుకున్నాను అనమాట. లిటిల్ సాక్స్ అవ్వచ్చు, లేదంటే చూడండి పెట్టుకుంటా ఇట్లా క్యూట్ బట్టలు అవ్వచ్చు. దిస్ ఇస్ మై సెలెక్షన్, దర్శన్ సెలెక్షన్ గైస్. అండ్ ఇది నా సెలెక్షన్. ఎప్పుడైనా నా సెలెక్షన్ బాగుంటది. బేసిక్ గా అమ్మాయో అబ్బాయో మనకు లాస్ట్ వరకు తెలియదు కాబట్టి అమ్మాయికి ఒకటి అబ్బాయికి ఒకటి అన్నట్టు తీసుకున్నాం అనమాట. అండ్ ఇది ఒకటి తీసుకున్నాము, ఇట్లా నోట్లో పెట్టుకుంటారు కదా, సో అదొకటి. అండ్ ఐ వాంట్ మిటన్స్. సో మిటన్స్ తో పాటు ఇదైతే చూస్తే పక్కా తెలిసిపోతుంది I love mom, I love dad అనేది. సో ఇవి తీసుకున్నాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడదాం అనుకుంటున్నాం అనమాట. దీంట్లో మమ్మీకి ఏది చూపించాలి అజిత్కి ఏది చూపించాలి అని తెలియదు, బికాస్ మేము బయలుదేరే లోపల 8 అవుతుంది అనుకోండి. 8 అంటే సిటీ దాటి మేము ఇంటికి రీచ్ అయ్యే లోపల 11:30-12 అయితే ఈజీగా అయిపోతుంది, బికాస్ మేము ఇంకా త్వరగా బయలుదేరితే అంత మంచిది ఇప్పుడు. సో ఇప్పుడు బ్యాగ్స్ కోసం వెయిటింగ్, ఎందుకంటే నాకు ఈ బ్యాగ్ లో ఇట్లనే ఇచ్చేది ఇష్టం లేదనమాట. కొంచెం నా దగ్గర ఎప్పుడు PR బాక్సెస్ ఉండేవి, ఇప్పుడు PR బాక్సెస్ కూడా అన్ని మొన్న పడేసినాను. సో దీంట్లో క్యూట్ గా అనిపిస్తూ ఉండేది ఇది కాబట్టి ఐ థింక్ ఐఎమ్ గోనా కీప్ దిస్ షూ. సో చూద్దాం, అంతలోపల ఇదంతా నీట్ గా తీసి నీట్ గా ఇట్లా సెట్ చేస్తాను గైస్ బ్యాగ్ లో. లెట్స్ డూ ఇట్. హాయ్ హాయ్ మమ్మీ. హాయ్ చెప్పకుండా వచ్చినారు సర్ప్రైజ్. ఎట్లుంది? ఏం గిఫ్ట్ ఇది? కాఫీ చూడు. అవి చూడు ఫస్ట్. అది చూడు దానికంటే ముందు అవి చూడు. అవి చూడు. అవి చూడల్లా. ప్రెగ్నెంట్ నిజం? నిన్న తెలమ్మ అనుకోండి బాగా ప్రెగ్నెంట్ అంట. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇవన్నీ తెచ్చినాం గైస్. ఫస్ట్
గైస్ అమ్మ సర్ప్రైజ్ ఫీల్ అయింది. కమ్ హియర్ మమ్మీ. ఫస్ట్ అది ఓపెన్ చేయొద్దంటే అదే ఓపెన్ చేసింది గైస్. ఫస్ట్ ఏం చేసింది తెలుసా, బాక్స్ కింద పెట్టేసి ఓపెన్ చేసి మళ్ళీ చూసింది ఏంటిది అని. బాగుంటే చాలా ఎవరో ఆరోగ్యంగా ఉంటే వామిటింగ్స్ ఏం కాకుండా. ప్రస్తుతానికైతే ఏం లేవు, ఇంకా చూడాలి అంతే. ఫస్ట్ లోనే వస్తాయి వచ్చే వాళ్ళకి. అవునా, నాకైతే ఆ దర్శన్ అడుగు అంతా బాగుంది, నార్మల్ గా ఉంది. పిన్ని దగ్గరికి పోతాం గైస్. పిన్ని దగ్గరికి అజిత్ అన్న దర్శన్ అయితే వద్దు, ఫస్ట్ అజిత్ కి చెప్దాము అని సైడ్ దగ్గరికి పిలిచా. సైడ్ దగ్గర లేడు. నెక్స్ట్ ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం గైస్. పిన్నిని కాసేపు ఆట పట్టించామన్నమాట. చూడకుండా క్లోజ్ చేసేసి జస్ట్ డోర్ కొడుతున్నాం. పిన్నికి ముందే భయం ఎక్కువ. ఒక 15 minutes అస్సలు డోర్ తీయలేదు. తర్వాత ఇంకా దర్శన్ నేనే తీయండి అని చెప్పిన తర్వాత డోర్ తీసింది. సో మమ్మీ అయితే ఫస్ట్ ఆ బాక్స్ చూసేసిందని చెప్పేసి పిన్ని ఆ బాక్స్ చూడకుండా కింద పెట్టేసినాం. ఫస్ట్ బట్టలే చూడాలి అని చెప్పేసి. సో వెయిట్ ఫర్ పిన్నీస్ రియాక్షన్ గైస్. ఆ పక్క నుండి పాటలు పెడతా అంటే భయపడినావు కదా. భయపడినాను. ఈ పక్క తీసినా నేను డోరు అంత గ్యారంటీగా వాయిస్ వినపడదని అంత గ్యారంటీ దర్శనాన్ని ఎట్లా కనుక్కున్నావు? వాయిస్ మళ్ళీ వినపడా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ ఏం చెప్పింది, ఫ్రైడే వస్తారని చెప్పింది. అమ్మకు కూడా తెలియదు. అమ్మకు ఇట్లే షాక్ ఇచ్చినాము. బెల్ అయితే ఎన్నిసార్లు కొట్టా తెలుసా. కోపంతో ఎవరంటే చెప్పండి ఆ కాఫీ పొడి ఇచ్చేసి అట్లే కాఫీ తెచ్చినాం కదా. ఇది ఇట్లా డోర్ ఈ పక్క తీసేసినాను. ఓపెన్ కరో బేబీ. బేబీ కన్సీవా. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందుకేనా? అందుకే థ్యాంక్ యూ నానా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందుకేనా? ఓకే బేబీ. ఎస్ బేబీ గర్ల్. ఏమో ఎవరికి తెలుస్తుందా, పుట్టే వరకు తెలియదు. నీకెవరు కావాలనిపిస్తుంది? ఎవరైనా పర్వాలేదు, ఆరోగ్యంగా పుట్టాల అంతే. అంతే కదా. అది ఏం చెప్పద్దు బాబాయ్కి డాలీకి, ఏం చెప్పద్దు. పిన్నికి కూడా చెప్పేశాము. అండ్ డాడీకి ఈ లోపలే మేము ఒక 2 సార్లు ఫోన్ ట్రై చేసామన్నమాట. కాకపోతే డాడీ అప్పుడు అనంతపూర్లో లేదు, రాజస్థాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సిగ్నల్ అంత కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు. దట్టు వీడియో కాలే చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట. సరే కాసేపు ఆగిన తర్వాత చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. అండ్ బాబాయ్ కూడా లేరు. సో బాబాయ్ వచ్చిన తర్వాత ఒకేసారి డాలీకి అండ్ ఈవినింగ్ బాబాయ్కి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో దట్ రియాక్షన్స్ అన్ని డైరెక్ట్గా చూడొచ్చు అని చెప్పేసి. సో ఒక్కటి ఏంటంటే డాడీకి వీడియో కాల్లో చెప్పాల్సి వచ్చింది. బట్ అసలు ప్రైజ్లెస్ అండి, అందరి రియాక్షన్స్ ప్రైజ్లెస్ అనమాట. ఎస్పెషలీ మా డాడీకి అయితే అసలు ఇంకా ఫుల్ హ్యాపీ. సో ఫస్ట్ సిగ్నల్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని చూసుకొని ఇంకా వెంటనే చెప్పేశాము. సో డాడీకి అయితే డైరెక్ట్గా సిగ్నల్ లేదు కదా అని చెప్పేసి చూపించేసామన్నమాట ఆ కిట్దే. తర్వాత బేబీ చూపించాము. చూపించిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇక డాడీ అయితే ఇంకా వర్కర్స్ అందరూ పక్కన ఉన్నారు కదా, అందుకు నార్మల్ కాల్ చేసి అడుగుతున్నారనమాట, జాగ్రత్తగా ఉండు, ఎక్కువ తిరగద్దు, ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అని చెప్పేసి. సో ఫస్ట్ మనకు 3 monthsలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అదే చెప్తున్నారనమాట. అందరూ కూడా కేర్ఫుల్గా ఉండు అని చెప్పేసి. మీలో కూడా చాలా అంటే చాలా మెంబర్స్ చెప్పారు ఎక్కువ ట్రావెల్ చేయొద్దండి అని చెప్పేసి. మేము కూడా అందుకే ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం. మమ్మీ వాళ్ళు కూడా అందుకే వచ్చారనమాట మొన్న. అండ్ ఇక్కడ ఏమైంది తెలుసా, అజిత్ ఇంటికి వచ్చాడు. అజిత్ ఇంటికి వచ్చిన వెంటనే బ్రో నీకు ఒకటి తీసుకొచ్చినాము, అది ఓపెన్ చేయంటే ఆగాగు ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, తర్వాత లంచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను అన్నాడు. లేదు ముందే ఓపెన్ చేయి, తర్వాత అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి అట్లీస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోవడం అలవాటు కదా, ఇంటికి వచ్చిన వెంటనే వాష్ చేసుకొని వస్తాను అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాడు. అజిత్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అసలు ఇంట్లో మ్యాక్సిమం అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో యా చూడండి.
ఇప్పుడే ఇంకా నువ్వే లాస్ట్. నాకని తెలుసు వేరే తిన్న వస్తాను అట్లయితే పెట్టాలా దేవుళ్ళకే మొదలు పూలు పడ్డాయని చెప్పినా కదా ఇదే దర్శనకి పెట్టద్దు. ఇంకా అట్లనే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం గైజ్. సో నాన్నమ్మ అక్కడే ఉంటారు, ఒక 6 months అక్కడ ఉంటే ఇంకా కొద్ది రోజులు ఇక్కడ ఉంటూ ఉంటారు. ఈ మధ్య కొంచెం పెద్దమ్మది హెల్త్ కూడా బాగుండడం లేదు కాబట్టి నాన్నమ్మ ఎక్కువ అక్కడే ఉంటారనమాట, ఉండమని చెప్తూ ఉంటారు, తోడు ఉంటారని చెప్పేసి. సో పెద్దనాన్న వాళ్ళు ఏమంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చూస్తున్నారు, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. సో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు కదా. ఇంకా లాస్ట్ కిట్ తీసిన తర్వాత కూడా అర్థం కాలేదు. ఇంకా పెద్దమ్మకైతే కిట్ తీసి అజిత్ కొంచెం హింట్ ఇచ్చిన తర్వాత కూడా అర్థం కాలేదు, కానీ పెద్దనాన్నకైతే అర్థమైపోయింది అనమాట అజిత్ చెప్పగానే. సో అజిత్ కొంచెం హింట్ ఇవ్వగానే పెద్దనాన్నకి అర్థమైపోయింది మ్యాటర్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరికి ఇంకా అర్థం కాలేదు, మా నానమ్మకి అర్థం కాలేదు అండ్ పెద్దమ్మకి కూడా అర్థం కాలేదు. ఏమైంది ఏమైంది అనే ఒక బ్లాంక్ స్టేట్లో ఉన్నారనమాట. ప్లస్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంది, బయట నుండి కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు వాయిస్ పెట్టినా ఏం వినపడదు అనమాట అసలు. సో అందుకు పెద్దనాన్న ఫస్ట్ వెళ్ళి ఏమైనా స్వీట్ తీసుకురండి అంటే వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత పాప ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పిన వెంటనే ఇంకా అర్థమైందనమాట. పెద్దమ్మ అయితే ఇంకా బ్లాంక్గానే ఉన్నారు, వాళ్ళకి అసలు అర్థం కాలేదు, అప్పటికి కూడా స్ట్రైక్ అవ్వలేదు. కానీ మా నాన్నమ్మకి అయితే స్ట్రైక్ అయిపోయింది అనమాట. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ పెద్దనాన్న కూడా అదే అంటున్నారు అనమాట, ఇంకా ఏమైనా టెస్ట్ చేయించాలా, టెస్ట్ అన్ని బాగా జరిగాయా, ఎలా ఏంటి అని చెప్పేసి. ఏంది ఇంకా ఉన్నాయి చూడు, ఓపెన్ చేయి, ఓపెన్ చెయ్యే. అది ఓపెన్ చేయరా మీ డాడీ పక్కన కూర్చొని, ఇది ఓపెన్ చేయి. థ్యాంక్ యూ బాబాయ్. సో దట్ ఈస్ డాలీస్ క్రేజీ రియాక్షన్ గైజ్. అంటే జూలీ డాలీకి ఏంటంటే ఇంకా నేను ఇంకా చిన్నపిల్లనే అనే దాంట్లో ఉంటారనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే కదా. దట్టు మేము ముగ్గురం కొంచెం ఎక్కువ కలిసి పెరిగాము, అంత చిన్నప్పటి నుండి చూడడం వల్ల క్రేజీ రియాక్షన్ అసలు చాలా తర్వాత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి అదే మొత్తం నేను చిన్నపిన్ని అని ఎగురుతూ ఉంది. అండ్ జూలీకి క్లాస్ అయిపోయింది అనమాట, ఐ థింక్ లాస్ట్లో ఉన్నట్టుంది, అందుకే ఇంకా ఫోన్ కూడా పిక్ చేసింది. నేనే ఇంకా చెప్దామని చెప్పేసి లిఫ్ట్ చేయని చెప్పాను. సో ఏమైందంటే తనకి డాలీ కంటే ముందు జూలీకి చెప్పాను అనమాట. ఆఫ్టర్నూన్ లాస్ట్ 3:45 4కి అట్లా కాల్ చేసినట్టున్నాను. సో జూలీ ఒకటి చూపియల్లా ఇట్లా చూడు అని చెప్పాను అనమాట. సో చెప్పిన వెంటనే యూ కెన్ సీ హర్ రియాక్షన్, షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఏమంటే చుట్టుపక్కల అందరు ఉన్నారు కాబట్టి అసలు ఏం చెప్పాలో కూడా జూలీకి అస్సలు అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ ఏమనిందంటే ప్రాంక్ చేస్తానవా అని అడిగింది అనమాట. నేను ఎందుకు ప్రాంక్ చేస్తా జూలీ, దట్టు ఇలాంటి టాపిక్స్లో నేను ఎప్పుడు సెన్సిటివ్ టాపిక్స్ని ప్రాంక్ చేయను అనమాట. తనకి అది ఇంకా వెంటనే స్ట్రైక్ అయిపోయింది. నిజమా అని చెప్పేసి
రోజు ఒక్క నిమిషం ఉండక ఇప్పుడే బయటికి వెళ్తానని క్లాస్లో నుండి బయటికి వెళ్ళేసి చేస్తా అని చెప్పేసి చేసింది. సో ఇంకా జూలీ కూడా స్టార్ట్ చేసింది, నేను పెద్ద పిన్ని మొత్తం క్యాంపస్ అంతా అట్లనే పరిగెత్తుకుంటూ తిరుగుతున్నారు తెలుసా గైస్. సో ఇవన్నమాట మా ఫ్యామిలీ రియాక్షన్స్ అయితే. ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. సో ఇలా రియాక్షన్స్ చూసినప్పుడు మీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కూడా నేను ఇమాజిన్ చేసుకోగలను. మీ రియాక్షన్ కూడా మీరు ఈ వీడియో అంతా ఒక బిగ్ స్మైల్తో చూస్తూ ఉంటే అదే నాకు బిగ్గెస్ట్ రియాక్షన్ అనమాట. సో యా, ఓకే గైజ్, నేను క్యాప్చర్ చేసుకోగలిగిన రియాక్షన్స్ అవే అనమాట. కొన్ని రోజుల తర్వాత ఇంకా అంతా మొత్తం స్కాన్లో అంతా కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత డాక్టర్ చెప్పొచ్చు అన్న తర్వాత అమ్మ అయితే తాతయ్య వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కాల్లో చెప్పేసింది. అది కూడా అన్నాను అనమాట, నేను వచ్చిన తర్వాత చెప్తాను అంటే మమ్మీ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఇంకా మిగతా వాళ్ళందరికీ నేను చెప్పే కంటే ముందే కాల్ చేసి చెప్పేసింది. లేదంటే వాళ్ళు కూడా డెఫినెట్లీ రియాక్షన్స్ ఉండేటివి. బట్ ఐఎమ్ బియాండ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎక్కువ మీరు వెయిట్ చేసింది కూడా ఈ వ్లాగ్ కోసమే, కానీ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి అనమాట. జస్ట్ స్టే ట్యూన్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.